హాయ్ అందరికీ. అరవింద్ అనులు అప్పుడే రెస్టారెంట్లో డిన్నర్ కంప్లీట్ చేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయటకొచ్చారు. ఆకాశం అంతా మబ్బులతో నిండి ఏ క్షణంలోనైనా వర్షించడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు బైక్ మీద ఇంటికి బయలుదేరారు. అరవింద్ అనుల పెళ్లి సరికి 2 నెలలు గడిచింది. వారిది పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా అన్యోన్యంగా ఉంటున్నారు. అనుకోకుండా అను చెల్లెలకి టైఫాయిడ్ జ్వరం రావడంతో అను మీద బెంగ పెట్టుకుందని, ఒకసారి వచ్చి వెళ్ళమని పుట్టింటి నుంచి ఫోన్ రావడంతో ఉదయాన్నే పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణం పెట్టుకుంది అను. పెళ్ళైన ఈ 2 నెలల్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఒకరోజు కూడా ఇప్పటి వరకు ఉండలేదు. అరవింద్ ఆఫీస్ టైంలో తప్ప ఇంట్లో ఉన్నంతసేపు అను వెనకాలే తిరుగుతూ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ తనకు పనిలో సహాయం చేస్తూ ఉంటాడు. అసలే రేపు మీ పుట్టింటికి వెళ్తున్నావు, అక్కడ ఎన్ని రోజులు ఉంటావో, మళ్ళీ ఎప్పుడొస్తావో, ఈ పూట డిన్నర్ సరదాగా అలా బయట చేద్దామంటూ భార్యతో కలిసి రెస్టారెంట్కి వచ్చాడు అరవింద్. ఇంటికి సగం దూరంలో ఉండగా ఇద్దరు తడిసి ముద్దయ్యారు. అలా ఇద్దరూ తడుస్తూనే ఇంటికొచ్చారు. ఇంటికి రావడంతోనే అరవింద్కు తుమ్ములు ప్రారంభమయ్యాయి. అయ్యో, వద్దన్నా వినకుండా రెస్టారెంట్కి తీసుకెళ్ళావు, ఇప్పుడు చూడు జలుబు చేసినట్టుంది అంటూ అరవింద్ని కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తోంది అను. బయట చల్లని వాతావరణం. అప్పటికే వర్షంలో బాగా తడిసిన అరవింద్కు తన మీద ప్రేమతో కసురుతూ తన తల తుడుస్తున్న భార్య మరింత ముద్దొచ్చేసింది. భార్యను గట్టిగా చుట్టేశాడు. అసలే రేపు భార్య ఊరికి వెళితే మళ్ళీ ఎప్పుడొస్తుందో అన్న ఆరాటం ఆ రాత్రంతా అరవింద్ను నిద్రపోనివ్వలేదు. ఆ రాత్రంతా ఇద్దరు ఆనంద సాగరాల్లో మునిగి తేలారు. ఉదయాన్నే లేవలేక లేచిన అను పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్ధమైంది. భార్యను ట్రైన్ ఎక్కించి వీలైనంత తొందరగా వచ్చేయి అంటూ పంపలేక సాగనంపి ఆఫీస్కి బయలుదేరాడు అరవింద్. కాపురానికి వెళ్ళిన తర్వాత మొదటిసారిగా పుట్టింటికి వచ్చిన అనుని చూసి ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. తండ్రి కూతురికి ఇష్టమైనవన్నీ వండి పెట్టమని సరుకులు తెచ్చిస్తే తల్లి ప్రేమగా అనుకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టింది. చాలా రోజుల తర్వాత అక్కని చూసిన చెల్లెలకి ఆమె బెంగ అంతా పోయింది. పుట్టింటికి వెళ్ళిన అనుకి 2 రోజులు గడవక ముందే భర్త వైపు గాలి మళ్ళింది. ప్రతిరోజు రాత్రి భర్తతో 1 గంట సేపు ఫోన్లో మాట్లాడితే గాని నిద్ర పట్టేది కాదు. అలా అతి కష్టం మీద మరో 4 రోజులు పుట్టింట్లో గడిపింది అను. అను వెళ్ళిపోతాను అన్నా మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో, ఇంకో 2 రోజులు ఉండి వెళ్తూ గాని అంటూ తనని కాలు కదపనివ్వలేదు పుట్టింటి వాళ్ళు. అను మనసులో మాత్రం ఏ పని చేస్తున్నా భర్త ఎలా ఉన్నాడో, తిన్నాడో తినలేదో అని మనసంతా అక్కడే ఉండేది. చెల్లెలకి జ్వరం తగ్గి కోలుకున్న తర్వాత మొత్తానికి అతి కష్టం మీద వారం రోజులు పుట్టింట్లో గడిపిన అను తిరిగి ప్రయాణమైంది. కూతురికి పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ సర్ది పెడుతూ ఇంకో 4 రోజులు ఉండమంటే విన్నావు కాదు అని తల్లి అంటూ ఉంటే పక్కనే ఉన్న చెల్లెలు, అమ్మా అక్క బావ మీద బెంగ పెట్టుకుందే, అక్కకి మనకన్నా 2 నెలల క్రితం వచ్చిన బావగారే ఎక్కువైపోయారే అంది అల్లరిగా. ఆ మాటకు చెల్లెలు తలపై నోరు మోయవే అంటూ ఒక మొట్టికాయ వేసింది అను. అక్క చెల్లెలిద్దరినీ చూసి నవ్వుకున్నారు అను తల్లిదండ్రులు. తల్లి తండ్రి చెల్లెలు స్టేషన్కి వచ్చి అనును ట్రైన్ ఎక్కించారు. ట్రైన్ ఎక్కి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి భర్త దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆలోచనే అను మనసులో. ఆఫీస్లో ఆడిటింగ్ ఉండడం వల్ల నాకు స్టేషన్కి రావడానికి వీలు పడదు, నువ్వే ఆటోలో ఇంటికి వెళ్ళిపో, ఇంటి తాళం మన పక్కింటి ఆవిడకి ఇచ్చి వెళ్తాను అని ముందు రోజు రాత్రే ఫోన్లో అరవింద్ చెప్పడంతో ట్రైన్ దిగగానే వెంటనే ఆటోలో ఇంటికి చేరుకుంది అను. పక్కింటి ఆవిడ దగ్గరకు ఇంటి తాళం కోసం వెళ్ళగా ఆవిడ తాళం ఇస్తూ, ఇప్పుడేనా అమ్మ రావడం, మీ ఆయన మొత్తానికి మర్చిపోయినట్టున్నావే అంటూ ఆవిడ అన్న మాటలు అనుకేదో కొత్తగా అనిపించాయి. కానీ అను ఆ మాటలు పట్టించుకోకుండా నవ్వేసి అక్కడి నుంచి వచ్చేసింది. సూట్ కేస్ హాల్లో పెట్టి తల నొప్పిగా ఉండడంతో ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని టీ పెట్టుకు తాగింది. ఒళ్ళంతా చిరాగ్గా ఉండడంతో స్నానం చేసి వద్దామని మెయిన్ డోర్ గడియపెట్టి సూట్ కేస్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిన అనుకి అక్కడి వాతావరణం చూసి గుండె ఆగినంత పనైంది. బెడ్ అంతా నలిగిపోయింది. బెడ్ మీద వాడిపోయిన మల్లెపూలు, అక్కడక్కడ పగిలిన గాజు ముక్కలు, రాత్రంతా ఎవరో బెడ్ మీద గడిపిన ఆనవాళ్ళు. అవి చూసి అనుకు పిచ్చి పట్టినట్లయింది. ఏంటిదంతా? తన ఇంట్లో లేనప్పుడు భర్త ఇంకెవరితోనైనా ఊహించుకోలేకపోయింది. ఏడుపు వచ్చేసింది అనుకు. ఏడ్చుకుంటూ వచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగడం లేదు. తను అరవింద్ను ఎంత ప్రాణంగా ప్రేమించింది.
అతనే తన సర్వస్వం అనుకుని అతన్ని ఎంతో నమ్మింది. కానీ తను ఓ వారం రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంకో ఆడది కావాల్సి వచ్చిందంటే తన మీద భర్త చూపించే ప్రేమ అంతా ఉత్త నాటకమని తెలుస్తుంది. చిచ్చి, ఎంత పని చేశాడు! అరవింద్ మీద కోపంతో పాటు అతడంటే అసహ్యం వేస్తుంది. కట్టుకున్న పెళ్ళాం ఇంట్లో లేకపోతే ఇంకో ఆడదాన్ని ఇంటికి తెచ్చుకోవడమేనా? అంతా ఆగలేకపోయాడా? ఇలాంటి వాడినా తను అంతగా ప్రేమించి ఇంతకాలం కాపురం చేసింది? ఇక అతనితో కలిసి జీవించలేను, వెంటనే తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అరవింద్ వచ్చే వరకు ఉండి 4 దులిపేసి తాడో పేడో తేల్చుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. స్నానం కూడా చెయ్యాలని అనిపించలేదు. ఎన్ని కలలు కంది, జీవితం మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది, అన్నీ పేక మేడల్లాగా కూలిపోయాయి. తన కాపురం 3 నాళ్ళ ముచ్చటవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇకపై తన భవిష్యత్ ఏమిటి? చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. మనసు పరిపరి విధాలు ఆలోచించింది. భర్త చేసిన పనికి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఎంత పరువు తక్కువ. తను వెళ్ళిన వెంటనే దేన్నో తెచ్చుకుని ఇంట్లో దుకాణం తెరిచేసినట్టున్నాడు. అరవింద్ను తను ఎంత గొప్పగా ఊహించుకుంది. కానీ ఇలాంటి స్త్రీలోలుడు అని అస్సలు ఊహించలేదు. అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. దుర్మార్గుడు ఎంత నమ్మక ద్రోహం చేశాడు. రాని చెప్తాను. తను ఎలాగో వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి అతని పరువు తీసి కానీ పోకూడదు అనుకుంది. నలుగురిలో తలెత్తుకోకుండా చెయ్యాలనుకుంది. తనకింత అన్యాయం చేసిన వాడిని అంతా అనుభవించేలా చెయ్యాలి అనుకుంది. కడుపులో కాఫీ తప్ప ఏం లేకపోవడంతో ప్రయాణం చేసిన అలసటతో నీరసంగా ఉండి వంట కూడా చేసుకోవాలి అనిపించక అలా సోఫాలోనే ఏడుస్తూ కూర్చుని కొంతసేపటికి నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకు వచ్చింది. భర్త ఏమో అనుకుంది. తలుపు తీయాలి అనిపించలేదు. ఆగకుండా మోగుతుంటే వెళ్ళి తలుపు తీసింది అను. ఎదురుగా 2 కొత్త వ్యక్తులు ఆడామగ నిలబడి ఉన్నారు. నమస్కారమండి, నా పేరు భాస్కర్, అరవింద్ స్నేహితుణ్ణి. ఈమె నా భార్య అన్నాడు. లోపలికి రండి అంటూ పిలిచింది అను. 2 సోఫాలో కూర్చున్నారు. అరవింద్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అండి? ఆఫీస్లో ఆడిటింగ్ ఉందన్నాడు. బహుశా అందువల్ల లేట్ అయి ఉంటుంది. మీరు ఉదయమే ఊరి నుంచి వస్తారని చెప్పాడు. మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాం అన్నాడు. ఎందుకండి? ఎందుకేమిటండి, మీరు ఊరు వెళ్ళినందుకు. అరవింద్ మాకు మర్చిపోలేని హెల్ప్ చేసినందుకు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అంది అను. ఓ, మీకు అరవింద్ విషయం చెప్పలేదా? అయితే అంతా నేను చెప్తాను వినండి. మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామండి. మా పెద్దవాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. వారి అనుమతి కోసం చూసి ఇక లాభం లేక వారం రోజుల క్రితమే మా స్నేహితులందరి సహాయంతో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు ఇద్దరం వేరు వర్కింగ్ హాస్టల్స్లో ఉండేవాళ్ళం. ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ తీసుకుని ఉందాం అనుకున్నాం. కానీ మీరు ఊరు వెళ్ళారని, రావడానికి టైం పడుతుందని అరవింద్ మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ బెడ్రూమ్ మాకిచ్చాడు. ఈ వారం రోజులు సొంత ఇంట్లో ఉన్నట్టే ఆనందంగా గడిపాం. హోటల్లో అయితే అలా ఉండలేం కదండి. దానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. ఈరోజు మీరు ఊరి నుంచి వస్తారని అరవింద్ చెప్పాడు. ఈలోగా ఇల్లు వెతుక్కున్నాం. ఈరోజే కొత్త ఇంట్లో పాలు కూడా పొంగించాం. మీరిద్దరూ ఒకసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు భాస్కర్. ఉదయం లేటుగా నిద్రలేవడంతో ఆఫీస్కి వెళ్ళే కంగారులో బెడ్రూమ్ శుభ్రం చేయకుండానే వెళ్ళిపోయాం. రూమ్ అంతా చిందరవందరగా ఉంటుంది. వెరీ సారీ అండి అంది సిగ్గుపడుతూ భాస్కర్ భార్య. వారి మాటలు విన్న అనుకు మతిపోయింది. ఇంతవరకు తను ఏం ఊహించుకుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? భర్తని ఎంత అపార్థం చేసుకుంది. వాళ్ళిద్దరూ వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే సోఫాలో కూలబడి గుక్క పెట్టి ఏడ్చింది అను. తన భర్త విషయంలో ఎంత దారుణంగా ఆలోచించింది. కనీసం అరవింద్ వచ్చేంత వరకు అయినా ఎదురుచూసి విషయం తెలుసుకోకుండా ఏవేవో లేనిపోనివి ఊహించేసుకుని అతన్ని అనుమానించింది. ఇప్పుడు నిజంగా భర్తకు ముఖం చూపించలేక చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఎంతో అర్థం చేసుకున్నానో అనుకుంది. కానీ తనను అంత ప్రేమించిన వ్యక్తిని ఎంతగా అపార్థం చేసుకుంది. తన మీద తనకే అసహ్యం వేస్తుంది. అరవింద్ వచ్చేరాగానే తనకు క్షమాపణ చెప్పాలి అనుకుంది. అప్పటి వరకు బరువెక్కిన తన మనసు భాస్కర్ దంపతులు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా తేలికపడింది. అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది. తను వచ్చేసరికి నేను ఇలా ఉండకూడదు అనుకుని గబగబా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం శుభ్రం చేసి పక్క మీద దుప్పట్లు తీసేసి బీరువాల నుంచి మడత దుప్పటి తీసి పరిచింది. తలంటు స్నానం చేసి అరవింద్కి ఇష్టమైన పింక్ కలర్ బోర్డర్తో ఉన్న గ్రీన్ కలర్ ట్రాన్స్పరెంట్ చీరను కట్టుకుంది. సోఫాలో కూర్చుని ఫ్యాన్ గాలికి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే
ఇంతలో వీధిలో పూలమ్మే అబ్బాయి కేక వినిపించింది. పరుగున వెళ్ళి ఓ 5 మూరల విరజాజులు, విడి గులాబీలు, విడి మల్లెలు తీసుకుంది. జాజుల దండను తలలో తురుముకుని విడి పువ్వులతో మంచాన్ని అలంకరించింది. అల్లం యాలకులు వేసి గుమగుమలాడుతున్న టీ పెట్టి ఫ్లాస్క్లో పోసింది. తన ఊరి నుంచి వచ్చేప్పుడు తీసుకొచ్చిన స్వీట్సు, ఫ్రూట్సు, పిండి వంటలు పళ్ళాలలో సర్ది బెడ్రూమ్లో ఓ పక్కన పెట్టింది. తను రెడీ అయ్యి అరవింద్ రాక కోసం ఎదురు చూస్తూ హాల్లో అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తెగ తిరుగుతుంది అను. ఓ 10 నిమిషాలు గడిచేసరికి ఇంటి ముందు గేట్ తీసిన శబ్దం చూసేసరికి ఎదురుగా అప్పటి వరకు ఆఫీస్లో వర్క్తో అలసిపోయి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు అరవింద్. భర్తను చూడగానే అనుకు దుఃఖం ఆగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అరవింద్ని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. అది చూసిన అరవింద్ కంగారు పడ్డాడు. ఏమైందిరా? నువ్వు ఉదయం అనగా వస్తే నేను ఇంత లేటుగా ఇంటికి వచ్చానని బాధపడుతున్నావా? ఏం చేయను మరి? నేను తొందరగానే రావాలని ట్రై చేశాను, కానీ ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండేసరికి రాలేకపోయాను రా. సారీ. ఏమైతేనే వర్క్ మొత్తం పూర్తయింది. 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేశాను. ఇక ఈ 2 రోజులు పూర్తిగా నీతోనే ఉంటాను. లోపలికి పదా. ఈ వారం రోజులు నువ్వు లేక పిచ్చి పట్టినట్టుంది తెలుసా అన్న అరవింద్ మాటకి అనుకి మరింత దుఃఖం పొంగుకొచ్చింది. నేను తప్పు చేశాను అని, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని, నన్ను క్షమించమని భర్తతో చెప్పాలని అనుకున్న అరవింద్ అనుని ఇక మాట్లాడనివ్వలేదు. తన పెదవులతో భార్య పెదవులను లాక్ చేశాడు. ఆ వారం రోజులుగా అను అరవింద్ల మధ్య ఎడబాటు ఆ రాత్రి వారి వెచ్చని కౌగిల్లో కరిగిపోయింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.